అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు కడిగి ఏరిన తర్వాత కడిగి శుభ్రం చేసిన గోంగూరని దీంట్లో వేస్తున్నాను నేను. వేసి తగిన నీళ్ళు పోసి ఒక 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకుంటే మొత్తం మగ్గిపోతుంది. మిగిలిన ప్రొసీజర్ చూపిస్తాను నేను. జై శ్రీరామ్. ఇంతకుముందు నేను ప్రొద్దున చూపించిన విధంగా గోంగూర పప్పుకు రెడీ అయిపోయింది. మొత్తం అంతా పప్పులన్నీ ఉడకబెట్టేసుకున్నాం ఆకుతో సహా. ఇప్పుడు ఇక్కడ తాలింపులో ఇంగువ వేసుకున్నాము, తాలింపు గింజలు వేసుకున్నాం. దీంట్లో చింతపండు రసం వేస్తున్నాను. ఈ పప్పును గట్టిగా మెదుపుకున్నాక దీంట్లోనే ఉప్పు కారం వేసేస్తున్నాను, పసుపు వేస్తున్నాను. సో దీన్ని గట్టిగా మెదుపుకొని కొంచెం పప్పులు ఉంటాయి. ఇది బాగా మెత్తగా అవ్వదు, ఎందుకంటే మెత్తగా అయితే రుచిగా ఉండదు. అందుకని ఇలాగే చేస్తాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం మెదిపినాక దాంట్లో వేసినాక నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, గోంగూర పప్పు రెడీ ఉంది. దీన్ని మనం అన్నానికి వాడుకోవచ్చు. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, ఇంకా రాగి రొట్టెలు ఏవి చేసుకున్నా కూడా దాంతో తినొచ్చు. ఇది మామూలుగా ఓట్స్తో లేకపోతే మిగిలిన ఏదైతే స్నాక్ ఐటెం కింద రవ్వ ఉడకబెట్టుకొని తిన్న టైంలో కూడా దీన్ని దాంట్లో వేసుకొని తినొచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి.